ఒక జ్యోతిర్లింగం ఉన్నది. ఒక విధంగా చూస్తే నారాయణుడే స్వయంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. ఒక విధంగా అంటే? శ్రీరామచంద్రుని రూపంలో అవతరించినప్పుడు ఆయన మహాదేవుని పట్ల తన భక్తిని ప్రకటించుకున్నారు. మహాదేవుని పట్ల వారికి భక్త? నాకు తెలిసినంతవరకు త్రిమూర్తులు సమానులు. మరి విష్ణువు మహాదేవుడు భక్తుడంటే? ఎందుకంటే మహాదేవుడు నారాయణుని ఆరాధ్య దైవం. ఆ నారాయణుడు మహాదేవుని ఆరాధ్య దైవం. ఇదెక్కడి విచిత్ర తర్కం పిప్పలాద మహర్షి? ఒకసారి లక్ష్మీదేవి నారాయణుని అడిగారు, తమరు తమ నేత్రాలు మూసుకున్నప్పుడు ఎవరిని స్మరిస్తూ ఉంటారని. లక్ష్మీమాత ఉద్దేశం నారాయణుడు తన పేరు చెప్పాలని. ఇది తమకు తెలియని సత్యం కాదు లక్ష్మి. నా హృదయంలోని సగభాగంలో కేవలం మహాదేవుడే వసిస్తూ ఉంటారు. ఇరువురు పరస్పరం ధ్యానించుకుంటారు. తమ ఉద్దేశం ప్రకారం తమరు జీవితంలోని అన్ని సత్యాలను గ్రహించినవారు. కానీ తమకు వాస్తవం తెలీదు. తమరు సత్యానికి ఎంతో దూరంగా ఉన్నారు. అయితే విష్ణువు రాముని రూపంలో జ్యోతిర్లింగాన్ని ఎలా ప్రతిష్ఠించారు? ముందు ఆ జ్యోతిర్లింగం గురించి చెప్పండి మహర్షి. ఆ మహావిష్ణువంతటి వాడికి అంత అవసరమేమొచ్చింది జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడానికి? లంకాధిపతి రావణుడు సీతామాతను అపహరించుకుపోయాడు. శ్రీరాముడు వారి సైన్యము, రావణుడు అతని సైన్యాల మధ్య యుద్ధం ఆరంభం కానున్న సమయం. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుని మనసులో యుద్ధానికి ముందు పూజ చేయాలనిపించింది. మహాదేవుణ్ణి కాదనుకుని ఎవరూ నా దరికి చేరలేరు. మహాదేవుని కంటే ప్రియమైన వారు నాకు మరెవరూ లేరు. నా చేతులతో చేసిన ఈ శివలింగం రామేశ్వరం అనే పేర ప్రసిద్ధి చెందుతుంది లక్ష్మణ. ఎవరైనా గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించారంటే వారికి మరణానంతరం వైకుంఠవాసం ప్రాప్తిస్తుంది.